మనం వెళ్తుంటున్నప్పుడు దేవుని సన్నిధానంలో దేవుని యొక్క పిలుపును అందుకొని మరి దేవుని యొక్క ఆలోచనల మేర, దేవుని యొక్క పద్ధతుల మేర మనమందరం కూడా దేవుని స్వరాన్ని వింటూ దేవుని పరిచర్యలో మరి కొనసాగినప్పుడు మాత్రమే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను, దేవుని సంకల్పాలను మన జీవితంలో నెరవేర్చబడతాయి. నేను అనేక రాష్ట్రాలు, దేశాలు తిరుగుతున్నప్పుడు, చాలామంది పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది కూడా చెప్తా ఉంటారు ఏంటంటే, అనేక శ్రమలు వస్తున్నాయి, అనేక బాధలు వస్తున్నాయి, సేవ కొనసాగించలేని పరిస్థితిలో మేము ఉంటున్నాం అని చెప్తా ఉంటారు. ఎందుకు వస్తాయి శ్రమలు అంటే, ఎందుకు మనకు ఇబ్బందులు కలుగుతాయంటే, దేవుడు ఏ ప్రణాళిక అయితే మనకు ఏర్పాటు చేశాడో, ఏ ఉద్దేశం అయితే మన జీవితంలో దేవుడు కలిగి ఉన్నాడో, ఆ ఉద్దేశంలో మనము సఫలీకృతం కావాలి అంటే దేవుని స్వరాన్ని వినే వారంగా మనం ఉండాలి. దేవుని స్వరం వినకుండా మన సొంత స్వరాన్ని వింటూ సొంత ఆలోచనల మేర మనం వెళ్తే దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు వెళ్ళలేం. కనుక ప్రతి ఒక్క సేవకుడు కూడా గురి యొద్దకు పరిగెత్తాలంటే ఖచ్చితమైనటువంటి ఆ దర్శనము, ఆ జ్ఞానము కలిగి మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో దేవుడిచ్చే బహుమానాలను మనం పొందుకుంటాం. ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రణాళిక, మీ జీవితంలో ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళికలో పాలి భాగస్తులు కావాలి అని అనుకుంటే మన దృష్టి అంతా కూడా దేవుని మీద కేంద్రీకృతం అవ్వాలి. దేవుని మీద కేంద్రీకృతమై పరిచర్య చేసినప్పుడు మాత్రమే దేవుడు మన సరిహద్దులను విశాలపరుస్తాడు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దేవుడు ఉన్నతమైన ప్రణాళికలో మనల్ని చేర్స్తాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నీ జీవితంలో నీ ప్రణాళిక అది అన్లాక్ కావాలి అని అనుకుంటే దేవుని మనసును తెలుసుకోవాలి. మొదటిగా ఆ బహుమానాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క ప్రణాళికలో మనం భాగస్థులం కావాలి అని అనుకుంటే దేవుని మనసును మనం ఎరిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని ప్రణాళికలో పాలిభాగం. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి మనం చూసినట్లయితే ఈ లేఖన భాగాల్లో మనం చూస్తుంటే ఇక్కడ పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. చూసారా, వాక్యంలో మన కాంపిటీషన్ చాలా ఉంటుంది. దేవుని సేవలో చాలా కాంపిటీషన్స్ ఉంటాయి. దేవుని సేవలో పరిగెత్తాలి అని అనుకుంటే దేవుని వాక్యంలో ఏమని చెప్పబడుతుందంటే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు. మనం చూసినట్లయితే చాలామంది కూడా అందరం, నేను చూసిన ప్రదేశాల్లో అందరూ కూడా నేను పాస్టర్, నేను సేవకుని అని చెప్పుకుంటారు చాలామంది కూడా. కానీ ఎప్పుడైతే ఈ కష్టాలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని వెంటాడుతున్నప్పుడు ఎంతమంది పూర్తి స్థాయిలో సేవలో కొనసాగే వారు ఉంటారు? ఎంతమంది దేవుణ్ణే గురిగా పెట్టుకొని పనిచేసేవారు ఉంటారు? ఎంతమంది దేవుణ్ణే ఆధారం చేసుకొని, ఎంతమంది దేవుడే ఒక నమ్మకంగా దేవుని మీదనే నమ్మకం ఉంచి దేవుని ప్రణాళికలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యంలో నేను చేరుకోవాలనే తృష్ణతో ఎంతమంది పరిగెత్తుతారు? వాక్యంలో మనం చూస్తే చాలామంది పరిగెత్తుతారు, కానీ ఒక్కరికే బహుమానం వస్తుందంట. ఎవరు ఆ ఒక్కరు అంటే, దేవుని కొరకు నీతిగా బ్రతికేవారు, దేవుని కొరకు తృష్ణ కలిగి జీవించేవారు, దేవుని కొరకు ఒక ప్రణాళిక కలిగి, రోషం కలిగి జీవించేవారు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే 25వ వచనంలో మనం చూస్తే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకు
మనమైతే అక్షయమగు అక్షయమగు కిరీటమును కిరీటమగు పొందుటకు మితముగా ఉన్నాము. మితముగా ఉన్నాము. చూసారా, దేవుని వాక్యం చెప్తుంది గురి కలిగి మనం జీవించాలి. ఎందుకు గురి కలిగి జీవించాలంటే, మరి అపవాది అయినటువంటి సాతాను మొదటగా కేంద్రీకరించేది ఎవరి మీద అంటే దైవ సేవకుల మీదనే. దైవ సేవకులు దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తులుగా మరి వెళ్తున్న క్రమంలో అపవాది అయినటువంటి సాతాను అనేక శ్రమలు కలగజేస్తాడు, అనేక శోధనలు కలగజేస్తాడు, అనేక రీతులుగా ఇబ్బందులు పెడతా ఉంటాడు. కానీ ఎప్పుడైతే దైవ సేవకులు గురి కలిగి దేవుడు ఏర్పాటు చేసిన ఆ విజన్, ఆ దర్శనాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు మాత్రమే దేవుని ప్రణాళికలో మనం స్థిరపరచబడతాం. ఏంటిది దేవుని ప్రణాళిక? ఏంటిది బహుమానం? చూస్తే నీతివంతమైనటువంటి జీవితంలో మనము జీవించాలి, యథార్థవంతమైనటువంటి జీవితంలో మనం జీవించాలి, పరిశుద్ధమైనటువంటి జీవితంలో మనం జీవించినప్పుడు మాత్రమే గురి యొద్దకు మనం చేర్చబడతాం. ఎంతమంది సేవకులంగా ఉంటాం మనం, కానీ ఎంతమంది దేవుని క్రీస్తులో ఉన్నటువంటి గుణలక్షణాలను కలిగి ఉంటాం? ఎందుకు చాలామంది మధ్య మధ్యలో ఓడిపోతుంటారు, మధ్య మధ్యలో ఎందుకు కూడా పరిచర్యను విడిచిపెడుతూ ఉంటారు అంటే, క్రీస్తులో ఏ స్వభావం అయితే ఉందో, క్రీస్తులో ఏ గుణలక్షణాలు అయితే ఉన్నాయో, క్రీస్తులో ఏ పరిశుద్ధత అయితే ఉందో, క్రీస్తులో ఏ నీతి అయితే ఉందో, క్రీస్తులో ఏ యథార్థత అయితే ఉందో అవి లోపించడం వల్ల మధ్య మధ్యలో పడిపోతూ వస్తుంటారు. మరి ఇట్లా పడిపోతున్నప్పుడు దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ఈ బహుమానం మనకి ఎప్పుడు వస్తుంది? దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యానికి ఎప్పుడు నువ్వు చేర్చబడతావు? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలో ఎప్పుడు మనము స్థిరపరచబడతాం? మనం అనుకుంటాం బైబిల్ పట్టుకొని సేవ చేసినంత మాత్రాన మన జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందని మనం అనుకుంటాం. కానీ మన జీవితం ద్వారా దేవుని నామానికి ఎప్పుడు మహిమ వస్తుందంటే, నీతి, పరిశుద్ధత, యథార్థత కలిగి జీవించినప్పుడు మాత్రమే నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. నీతి, పరిశుద్ధత రావాలి అంటే భూమి మీద మన క్యారెక్టర్ను కాపాడుకోవాలి. నీతి, పరిశుద్ధత రావాలి అంటే, యథార్థత రావాలి అంటే క్రీస్తుని గురి కలిగి పని చేసినప్పుడు మాత్రమే ఆ లక్షణాలు మనలోకి వస్తాయి. చూస్తే ఇక్కడ పరుగెత్తు వారందరూ పరిగెత్తుతారు. మనం అందరం కూడా రేస్లో ఉంటాం, మనం అందరం కూడా పరిచర్య కలిగి ఉంటాం, మనం అందరం కూడా బైబిల్ పట్టుకొని ఉంటాం, మనం అందరం కూడా పరిచర్య చేస్తూ ఉంటాం. మనతో పాటు అందరూ కూడా నేను పాస్టర్, సేవకుని అని చెప్పుకుంటాం. కానీ ఎవరయ్యా ఇక్కడ చూస్తే పరిగెత్తుతురు కానీ ఒక్కరికే వస్తుందట బహుమానం. ఎవరా ఒక్కరు? ఆ ఒక్కరు నీవైతే ఈరోజు, ఆ ఒక్కరు నీవైతే ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమానము మనకు లభిస్తుంది. ఆ బహుమానం మనకు రావాలి అంటే క్రీస్తులో ఏ పాపము లేదు, క్రీస్తులో ఏ యథార్థత కలిగి ఆయన జీవించాడో, క్రీస్తు ఏ నీతి కలిగి జీవించాడో, క్రీస్తు ఏ పరిశుద్ధత కలిగి జీవించాడో అప్పుడు ఆ క్వాలిటీస్ అన్ని కూడా మనము పొందుకున్నప్పుడు మాత్రమే ఆ బహుమానము నీకు లభిస్తుంది. ఎందుకు చాలా మంది సేవకులందరూ కూడా పరిచర్యలో ఓడిపోతుంటున్నారు అంటే, దేవునితో సహవాసములో లేకుండా. మనం అనుకుంటాం మనకు అనేక సహవాసాలు ఉంటాయి, ఫెలోషిప్స్ ఉంటాయి, మండల సహవాసం ఉంటుంది, లేకపోతే ఇంకొక సహవాసం ఉంటుంది, ఆ డినామినేషన్, ఈ డినామినేషన్. మన గురి అంతా కూడా వీటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. మన గురి క్రీస్తును కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ బహుమానం నీకు లభిస్తుంది. హల్లెలూయా. ఆ గురి యొద్దకు ఎప్పుడు పరిగెత్తుతామంటే, క్రీస్తు మాత్రమే నీ పరిచర్యలో వెలుగబడాలి, క్రీస్తు మాత్రమే నీ పరిచర్యలో కనబడాలి, క్రీస్తు మాత్రమే నీ జీవితంలో కనబడినప్పుడు మాత్రమే ఆ బహుమానం మనకు వస్తుంది. మన గురి అంతా కూడా సహవాసం చుట్టూ, స్నేహితుల చుట్టూ, ఇతర వాటి మీదనే మనం దృష్టి పెడతాం. కానీ దేవుని నుంచి నీ పరిచర్యలో నువ్వు సక్సెస్ కావాలంటే నేను 3 తాళపు చెప్పులు చెప్తాను. నేను ఒకటి ప్రార్థించడం, ఉపవాస ప్రార్థన. రెండోది దేవుని స్వరాన్ని వినడం. మూడోది
దేవుని పరిచర్యకు ఇవ్వడం. ఏమి ఇస్తాం మనము? ఇవ్వడం అంటే ఏంది? సమయం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. నేనే పాస్టర్ కదా, నేనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే దానికి అర్థం లేదు. కనుక మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమానం మనం పొందుకోవాలంటే ఇవన్నీ కూడా మనము పాటించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక చాలామందిని చూస్తూ ఉంటాం, పరిచర్యలో ఓడిపోవడానికి కారణము భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో తెలియలేని పరిస్థితి. దేవుని యొక్క వాక్యంలో చదువుతాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి చాలామంది ముందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితులలో ఉంటాం. దేవుని వాక్యంను ఎప్పుడైతే తూచా తప్పకుండా మనం పాటిస్తామో, అనుసరిస్తామో, అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాలలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. మన జీవితంలో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించాలి అంటే క్రీస్తును కేంద్రీకరించుకొని ఉండాలి. సమస్యలు, మన దృష్టి ఎంతసేపు కూడా సమస్యల మీద, పిల్లల భవిష్యత్తు మీద, ఈ అవసరతల మీద మన ఎప్పుడు తలంపులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ తలంపుల వల్ల, ఈ ఆలోచనల వల్ల భయం వేస్తుంటుంది. భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో, ఏ రీతిగా జీవిస్తామో, భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో భయపడుతూ మనం వస్తుంటాం. ప్రియ దేవుని సంగమ సేవకులారా, దేవుని ఆత్మను మనము కలిగి ఉండాలి. దేవుని ఆత్మను ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మాత్రము దేవుడు కదలించబడతాడు. అందుకనే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యము ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఏంటంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదంట. చూసారా, దేవుడు ఏమి ఇచ్చాడంటే శక్తి. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ సాతాను సామ్రాజ్యం కుప్పకూల్చబడాలి. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ అనేకులు స్వస్థపరచబడాలి. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ దేవుని సామ్రాజ్యము స్థాపించబడాలి. ఎక్కడ పోయింది ఆ అభిషేకం? దేవుడు ఇచ్చినటువంటి ఆ పవర్ఫుల్ అనాయింటింగ్ ఎక్కడ పోతుంది? దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మనకు దేవుడు ఇచ్చింది ఏంటంటే శక్తి. ఆ శక్తి మనము పొందుకోవాలంటే క్రీస్తులో ఉన్న లక్షణాలను మనం పాటించినప్పుడే ఆ శక్తి మనకు లభిస్తుంది. క్రీస్తులో ఉన్నటువంటి చెప్పిన రీతిగా ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకులో కనబడినప్పుడు మాత్రమే ఆ శక్తి బయటికి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను కానీ పెరికితనం గల ఆత్మను ఇవ్వలే. మరి శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు భయపడతాం? కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నిరుత్సాహపడతాం? ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తాం? ప్రియా దేవుని సంగమా, దేవుని సేవకులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను కానీ పెరికితనం. నో మ్యాటర్ ఈరోజు ఎన్ని సమస్యల్ని ఇబ్బంది పెట్టినాం, ఎన్ని కష్టాలని ఇబ్బంది పెట్టినా, ఏ రీతిగా సమస్యల వలయంలో నువ్వు చిక్కుకొని ఉన్నా, నువ్వు క్రీస్తు అనే ఆత్మ, క్రీస్తు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ధరించుకున్నప్పుడు మాత్రమే, అలనాడు 2020 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఎక్కడ కాలు పెడితే అక్కడ మరి దయ్యాలు ఎట్లా పారిపోయాయో, స్వస్థతలు ఏ రీతిగా జరిగాయో ఆ రీతిగా దేవుడు మనల్ని ఈ భూమి మీద వాడుకుంటాడు. ఆ పరిస్థితులలో ఉన్నామా మనం? అద్భుతాలు చేసే పరిస్థితులలో ఉన్నామా? స్వస్థతలు చేసే పరిస్థితిలో ఉన్నామా? లేకపోతే అనేక డెలివరెన్స్లు చేసే పరిస్థితులలో ఉన్నామా మనం? అంటే మన దృష్టి ఎక్కడ ఉంటుందంటే మన పరిస్థితుల మీద ఉంటుంది, మన అవసరతల మీద ఉంటుంది. మన నీడ్స్ ఏవైతే ఉందో మన దృష్టి అంతా కూడా దాని మీదనే ఉండడం వల్ల ఈ శక్తి బయటికి రాలేకపోతుంది. దేవుని శక్తి నువ్వు ఈ భూమి మీద కనబడాలి, దేవుని శక్తిని నువ్వు ప్రదర్శించాలి. చూస్తే ఈ లోకంలో సాతాను భయంకరంగా చెలరేగిపోతూ ఉంటున్నాడు. భయంకరంగా మరి సంఘాలు నాశనం అయిపోతున్నాయి, భయంకరంగా సేవకు ఇబ్బందులు కలుగుతూ ఉంటున్నాయి. ఎప్పుడైతే దేవుని అనాయింటింగ్ పొందుకుంటామో సాతాను సామ్రాజ్యాలు కూల్చబడతాయి. అందుకనే నీ పరిచర్యలో ఈరోజు అవసరతల వలయంలో ఉన్నావా? నీ పరిచర్యలో అనేక నీడ్స్ ఉండొచ్చు, కానీ దృష్టి క్రీస్తే.
మన దృష్టి క్రీస్తు మాత్రమే ఉండాలని లేఖన భాగాలు చెప్తుంటున్నాయి. యెహోషువలో చూస్తే 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చూస్తే ఇక్కడ నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి జీవించాలి. ధైర్యంగా ఉండుము. ఎప్పుడు నిబ్బరం కలిగి జీవిస్తామంటే దేవుని కృప మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని కృపలో మనం మునిగిపోయినప్పుడు ఆ నిబ్బరం కలిగి ఉంటాం. ఇక్కడ చూస్తే యెహోషువకు దేవుడు ఇస్తున్నటువంటి అభయహస్తం. నీ జీవితంలో దేవుడు నీకు కూడా ఆ అభయం రావాలి అంటే వాక్యాన్ని బేస్ చేసుకొని నీ జీవితం కొనసాగాలి. వాక్యాన్ని బేస్ చేసుకొని మన జీవితం ఎప్పుడైతే మనం నడిపిస్తామో అప్పుడు మాత్రమే ఆ ధైర్యం వస్తుంది. అందుకనే వాక్యంలో ఇక్కడ చూస్తే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. దేవుడు మరి అష్యూరెన్స్ మోసే తర్వాత యెహోషువకు ఇవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ జాషువా గారిని చూస్తే మరి ఇక్కడ యెహోషువ మరి ఆయన కూడా నిరుత్సాహపడవచ్చు, నేను ఎట్లా నడిపియాలా వీళ్ళందరినీ ఇజ్రాయెల్ సైన్యాన్ని అని అనుకుంటుండొచ్చు. కానీ దేవుని హస్తము మోషేకు తోడుగా ఉండే, దేవుని హస్తము యెహోషువకు తోడుగా ఉంది. దేవుని హస్తము నీకు కూడా తోడుగా ఉండాలంటే క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనలో ఉన్నప్పుడు మాత్రమే ఆ అష్యూరెన్స్ మనకు లభిస్తుంది. ప్రియ దేవుని సేవకులారా, వాక్యంలో చూస్తే దిగులు పడకు. ఎప్పుడు దిగులు పడతాం మనం? సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు. ఎప్పుడు దిగులు పడతాం? అనారోగ్యం వచ్చినప్పుడు. ఎప్పుడు దిగులు పడతాం? కష్టాలు వచ్చినప్పుడు. ఎప్పుడు దిగులు పడతాం? అనేకులు మనల్ని నిందిస్తున్నప్పుడు భయపడతాం. కానీ దేవుని మీదనే మనము దృష్టి ఉంచి మనము నడుచుకున్నట్లయితే దేవుడే మనల్ని నడిపిస్తాడు. మన జీవితానికి, మన పరిచర్యకు స్టీరింగ్ పట్టుకొని దేవుడే మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ చూస్తే వాక్యంలో మనం చూసినట్లయితే నీవు నడుచు మార్గం అంతటిలో, చూసారా, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ఈరోజు దేవుడు మనకు తోడై ఉంటేనే పరిచర్యను ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దేవుడు మనకు తోడై ఉంటేనే దేవుని కార్యాలు మనం చూపెట్టగలుగుతాం. దేవుడు మనకు తోడై ఉంటేనే మన ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. దేవుడు మనకు తోడై ఉంటేనే మనం సంఘాలు కట్టగలుగుతాం. దేవుడు మనకు తోడై ఉంటేనే భూమి మీద దేవుని కార్యాలు మనం చేయగలుగుతాం. ఈరోజు అనేక మంది కూడా చూస్తే మనం అనుకున్నటువంటి విజన్, మనకున్నటువంటి దర్శనం, మనకున్నటువంటి ప్రార్థన అవసరతలు ఎందుకు నెరవేర్చబడట్లేదు, ఫుల్ఫిల్ అవ్వట్లేదు? విజన్ అంటే క్రీస్తులో ఏ గుణ లక్షణాలు ఉన్నాయో అవి మనము బయటికి కనపరచలేని పొజిషన్లో మనం ఉన్నాం. ఆ నీతి, ఆ పరిశుద్ధత, ఆ యథార్థత మనలో లేకపోతే భూమి మీద మన పరిచర్యను విస్తరించలేం. ఈరోజు కొద్ది స్థితిలో నువ్వు ఉన్నావేమో, చిన్న స్థితిలో నీ పరిచర్య ఉందేమో. నీ పరిచర్య విస్తరించబడాలి అని అనుకుంటే నేను చెప్పినటువంటి నీతి, పరిశుద్ధత, యథార్థత కలిగి మనము జీవించాలి. యెహోషువ గారితో దేవుడు అభయహస్తం ఇస్తుండే ఏంటంటే నిబ్బరము కలిగి ఉండు. నీ జీవితంలో నిబ్బరము కలిగి ఉండాలి. నిబ్బరం కలిగి నువ్వు జీవించినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు ఈ భూమి మీద నువ్వు చూడగలుగుతావు. మొదటి రాజులు 18వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. చూసారా, ఇక్కడ చూస్తే యెహోషువ గారు మరి ఏలియా గారు ప్రార్థించడం మనం చూస్తాం. ఏలియా గారు ప్రార్థించినప్పుడు దేవునికి ఏమని ప్రార్థిస్తున్నాడు? ఇక్కడ ఆలకించిన ప్రార్థన,
మొదటిది. రెండవది ఏంటంటే నీవే దేవుడవై ఉన్నావని. చూసారా అష్యూరెన్స్ ఎట్లా ప్రార్థించే విధానం. ఇక్కడ చూస్తే నీవే దేవుడవనియు, నీవు వారి ప్రార్థన వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. చూసారా ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశారా మీరు? మనం చేసాం ఎప్పుడైనా ఈ ప్రార్థన? మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు పరిచర్య చేస్తున్నప్పుడు దూషిస్తుంటారు, నిందిస్తుంటారు, అవమానపరుస్తుంటారు. ఈ ఏలియా గురించి మనం యాకోబు పత్రికలో అక్కడ వేరే దగ్గర చూస్తే ఏమన్నది అక్కడ? ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడే. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే, ఒక నామమాత్రమైనటువంటి వ్యక్తి, ఆయనకు 2 చేతులు ఉండొచ్చు, 2 కళ్ళు ఉండొచ్చు, మనిషికి ఉండేటి అన్నీ కూడా ఏలియా గారికి ఉండొచ్చు. కానీ దైవజనుడు అయినటువంటి ఏలియా గారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో, ఇక్కడ చూస్తే 38వ వచనంలో, అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను. దేవుడికి ప్రార్థన చేసి ఏం దిగిందంటే ఆకాశం నుండి అగ్ని దిగింది. అద్భుతం జరిగింది. దేవుని నామం హెచ్చించబడింది, దేవుని నామం ఘనపరచబడింది. ఇదే ఏలియా గారు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని అద్భుత కార్యం అక్కడ భూమి మీద జరిగింది. ఈరోజు మనం చేస్తే, ఎంతమంది చేస్తే ఇట్లాంటి అద్భుతం జరుగుతుందా? చేయగలుగుతాం ఆ ప్రార్థన? ఆ ధైర్యము మనకు రావాలి అంటే మనము క్రీస్తు స్వభావము కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ చూస్తే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే, ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపో. దేవుని కార్యము ఆ ప్రాంతంలో చూడడం మనం చూస్తే, ఇదే ఏలియా ఇంకొక సందర్భంలో మనం చూస్తే 19వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును. ఇక్కడ ఒక థ్రెటనింగ్ కాల్ రిలీజ్ చేశారు యెజబెలు. ఎప్పుడైతే ఈ థ్రెటనింగ్ కాల్ నేను చంపేస్తా అని ఏలియా గారికి థ్రెటనింగ్ కాల్ వచ్చిందో, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అగ్ని కిందికి దిగి వచ్చింది. ఎప్పుడైతే అదే వ్యక్తిని నేను రేపు 24 అవర్స్లో నేను లేపేస్తా అని ఎప్పుడైతే యెజబెలు చెప్పిందో, ఏలియా గారికి ఏం పుట్టినప్పుడు? భయము, దిగులు. ఈయన దృష్టి ఎక్కడ ఉండాలి ఇప్పుడు? దేవుని మీద ఉండాలి. చూసారా, ఇంత గొప్ప వ్యక్తే ఒక యెజబెలుకు భయపడడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు భయం? మనలో అభిషేకం లేదా? మనలో నీతి లేదా? మనలో పరిశుద్ధత లేదా? వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, యెజబెలు ఒక దూత చేతి ఏలియాకు వర్తమానం ఎప్పుడైతే థ్రెటనింగ్ కాల్ ఇచ్చాదో, యెజబెలు ఇచ్చిందో, ఏలియా గారు భయపడడం మనం చూస్తూ ఉంటున్నాం. ఏలియా గారి దృష్టి ఎక్కడ పోయింది? పరిస్థితి మీదకి మళ్ళింది. ఏలియా గారి దృష్టి ఎక్కడ పోయింది? సమస్య మీదకి పోయింది. ఏలియా గారి దృష్టి ఎక్కడ పోయింది? లైఫ్ మీద, జీవితం అంటే భయం పట్టుకుంది. మన జీవితంలో కూడా అంతే. సమస్యలు వచ్చినప్పుడు దృష్టి దేవుని మీద నుండి కాకుండా పరిస్థితుల మీదకి వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితులు ఎప్పుడైతే పోతుందో, మన దృష్టి ఎప్పుడైతే పరిస్థితుల వైపు మళ్ళుతుందో, మనము ఫెయిల్యూర్ అయిపోతాం పరిచర్యలో. దేవుడు సాతాను అప్పుడు చెలరేగిపోతాడు. సాతాను గాడు అప్పుడు మన జీవితంతో ఆటలు ఆడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఒక నామమాత్రమైనటువంటి వ్యక్తి అగ్నిని రాజేసినటువంటి ప్రార్థిస్తే ఆకాశం నుండే అగ్ని రావడం మనం చూస్తుంటున్నాం. కనుక అట్లాంటి వ్యక్తి మరణ భయము చేత పరుగో అంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? బద్రి వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ దాచుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనము పరిచర్యలో ఉన్నప్పుడు కూడా మన దృష్టి దేవుని మీద ఉన్నంతసేపు సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. కష్టాలంటే ఏందో తెలియదు, కానీ ఎప్పుడైతే సాతాను మన జీవితంలోకి పంపించబడతాడో అప్పుడు నలిగిపోతాం, దిగులు పడతాం, సమస్యల వలయంలో మనం చిక్కుకొని ఉంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, నీతి కలిగి మనము జీవించాలి.
నీతి కలిగి మనం జీవించినప్పుడు మాత్రమే క్రీస్తులో ఉన్నటువంటి శక్తి, దేవునిలో ఉన్నటువంటి శక్తి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. రెండు స్వభావాలను మనం ఏలియాలో మనం చూడగలుగుతాం. ఒకసారేమో ప్రార్థిస్తే అగ్ని వచ్చింది, రెండోసారి ఏమో భయము చేత పరుగో అని వెళ్తున్నారు. ఒక దిక్కేమో శక్తి, ఇంకో దిక్కేమో భయం. ఈరోజు మన దృష్టి దేని మీద ఉంది? దేవుని మీద ఉందా? సమస్య మీద ఉందా? నీ దృష్టి దేవుని మీద ఉందా? నీ సమస్య మీద ఉందా? నీ సమస్య మీద కనుక నీ దృష్టి ఉంటే దేవుడు ఇచ్చే బహుమానం మనం ఎప్పటికీ కూడా పొందుకోలేం. ప్రియ దేవుని సేవకులారా, మన జీవితంలో పరిచర్యలో మన సరిహద్దులు విశాలపరచబడాలి అంటే దేవుని మీదనే దృష్టి ఉంచాలి. దేవుని మీదనే మనము దృష్టి కలిగి దేవుని వాక్యం మీదనే మనం జీవించాలి. చాలామందిని చూస్తుంటాం, ఏంటంటే నాకు చెప్తా ఉంటారు, ఏంటంటే ఆర్థిక సమస్యల చేత చితికిపోతుంటారు పాస్టర్స్ అందరు కూడా. నీ ఆర్థిక సమస్య, నీ కుటుంబ పరిస్థితి, నీకున్న కష్టము, నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్న దుఃఖము తీర్చివేయబడాలి అని అనుకుంటే నీ దృష్టి దేవుని వాక్యం మీద ఉండాలి. మన దృష్టి దేవుని మీద కేంద్రీకరించబడినప్పుడు మాత్రమే ధైర్యంగా మన గమ్యానికి మనం చేర్చబడతాం. ధైర్యంగా దేవుడు ఇచ్చే బహుమానానికి మనం పొందుకుంటాం. ఈ పరిస్థితులలో ఎప్పుడైతే మనం తిరుగుతామో అప్పుడు దేవుని బహుమానం మనం పొందుకోం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యం లేఖన భాగాల్లో వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం. ఎవరు ఈ నీతిమంతుడు? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు అంటే క్రీస్తును పోలి జీవించిన వాడే నీతిమంతుడు. నీతిమంతుడు అనగా క్రీస్తు స్వభావం కలిగి జీవించిన వాడే నీతిమంతుడు. నీతిమంతుడు అనగా క్రీస్తు ఏ విధంగా ఈ భూమి మీద బ్రతకాడు ఆయననే నీతిమంతుడు. ఇక్కడ చూస్తే నీతిమంతులు ఎట్లా బ్రతకాలి? విశ్వాసం మూలంగానే జీవించాలి. మన దృష్టి అంతా కూడా దేవుడే, మన దృష్టి అంతా కూడా యేసు క్రీస్తు మీదనే దృష్టి ఉంచాలి. నీ జీవితంలో క్రీస్తు మాత్రమే మన పరిచర్యలో కనబడాలి. అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు మనం చూస్తాం. ఇక్కడ చూస్తే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడాన్ని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయల్పరచబడుతున్నది. అంతకంతకు విశ్వాసం కలగాలంటే దేవునిని కలిగి మనం జీవించాలి. నీ జీవితంలో పరిచర్య ఒక నూతన స్థాయికి రావాలి అని అనుకుంటే, నూతనత్వంలో నీ పరిచర్య కొనసాగాలి అని అనుకుంటే, నూతన పరిస్థితులలో నూతనంగా నీ అనేక సంఘాలు స్థాపించాలని అనుకుంటే, నూతన పరిచర్య నువ్వు చేయాలి అనుకుంటే, నీ సంఘము విస్తరించబడాలి అంటే నీ దృష్టి అంతా కూడా దేవుని వాక్యము, నీ దృష్టి అంతా కూడా దేవుడే, నీ దృష్టి అంతా కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారము జీవించినప్పుడు మాత్రమే సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి. దాని ప్రకారం జీవించినప్పుడు మాత్రమే నువ్వు విస్తరించబడతావు. దాని ప్రకారం జీవించినప్పుడు మాత్రమే నీ స్థాయి పరిచర్యలో పెరుగుతుంది. తద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవుని నామానికి మహిమ రాలేని పరిస్థితిలో ఉందా నీ పరిచర్య దేవుని నామానికి కీర్తి తీసుకొచ్చే రీతిగా లేకపోతే నీ దృష్టి అంతా ఈ రోజు నుండి క్రీస్తును కేంద్రీకరించుకొని దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యం వైపే దృష్టి ఉంచి నువ్వు పరిగెత్తినప్పుడు మాత్రమే ఆ గమ్యము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమానము నీకు లభిస్తుంది. అంతేగాని పరిస్థితుల వలయంలో చిక్కుకొని, సమస్యల వలయంలో చిక్కుకొని దృష్టి అంతా కూడా మన పరిస్థితుల మీద కేంద్రీకృతమైతే దేవుని మహిమ నీ పరిచర్యలో ఎన్నటికీ కనపడదు. దేవుని కార్యాలు ఎన్నటికీ కూడా మనం చూపించలేం. దేవుని యొక్క ప్రసన్నతను మనం ఎప్పుడు కూడా మనం కనపరచలేం. ఈ భూమి మీద దేవుడు శోధిస్తున్నప్పుడు, దేవుడు మనం పరీక్షిస్తున్నప్పుడు మన విశ్వాసము
దేవుడే ఉండాలి. అందుకనే నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవించాలి. పరిస్థితులను బట్టి కాదు, ఆర్థిక పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో దాన్ని బట్టి కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి కాదు, మనకున్నటువంటి హోదాను బట్టి కాదు, మనకున్నటువంటి పలుకుబడిని బట్టి కాదు, మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, మనకున్నటువంటి చదువును బట్టి కాదు, మనము విశ్వాస మూలంగానే జీవించాలి. మరుక్షణం ఏమవుతుందో మనకు తెలియదు, కానీ దేవుని యందే విశ్వాసము కలిగి, దేవుని యందే నిరీక్షణ కలిగి, దేవుని యందే మరి ఆ దేవుని ఆధారం చేసుకొని మనం ఈ భూమి మీద జీవించినప్పుడు మాత్రమే మన పరిచర్యలో దేవుని మహిమను మనం కనపరచబడతాం. దేవుని మహిమ మన జీవితంలో మన పరిచర్యలో కనపరచబడాలి అంటే క్రీస్తులో ఉన్న నీతి నువ్వు కనపరచబడాలి. భూమి మీద క్రీస్తులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత నువ్వు చూపించినప్పుడు మాత్రమే నీ పరిచర్య మహిమకరంగా మారుతుంది, నీ పరిచర్య విస్తరించబడుతుంది, నీ పరిచర్య ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. మనతో పాటు అనేకులు కూడా పందెం రంగంలో పరిగెత్తుతారు, కానీ ఎంతమంది ఆ గమ్యానికి రీచ్ అవుతున్నారు, ఎంతమంది ఆ బహుమానాన్ని పొందుకుంటున్నాం, ఎంతమంది దేవుని కార్యాలను మనం మీకు చూపెట్టగలుగుతున్నాం అంటే ఆ ప్రశ్నకు జవాబు ఉందా మన దగ్గర? ఆ బహుమానం మనం పొందుకునే స్థితిలో ఉన్నామా? ఈరోజు ఒక తీర్మానం చేసుకొని దేవుణ్ణే గురిగా చేసుకొని దేవుణ్ణే ఆధారం చేసుకొని మనము ఎప్పుడైతే పరిచర్య చేస్తామో అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడతాయి, అప్పుడు నీవు ఉన్నతమైన స్థితికి చేర్చబడతావు. అప్పుడు దేవుని యొక్క అప్పుడు ప్రార్థిస్తే నీ పరిచర్యలో కూడా నీ ప్రదేశంలో కూడా అగ్గి దిగుతుంది. అగ్గి దిగబడాలి అంటే క్రీస్తును ప్రొజెక్ట్ చేయాలి, మనం క్రీస్తును చూపెట్టాలి. మనలో క్రీస్తు బయటికి కనబడినప్పుడు మాత్రమే ఏలియా లాంటి అగ్ని మనం భూమి మీద చూపెట్టగలుగుతాం. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. ఆయనకి ఏం పెద్ద క్వాలిఫికేషన్స్ లేకపోతే పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోతే పెద్ద పెద్ద హోదాలు కలిగినటువంటి వ్యక్తి కాదండి. మనలాంటి వ్యక్తే, సాధారణమైన వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో అగ్ని దిగి వచ్చింది. అంతేకాకుండా ఏలియాలో మరొక స్వభావం ఏంటంటే భయం. ఎందుకు వచ్చింది భయం? పరిస్థితుల మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు, పరిస్థితుల మీద కేంద్రీకరిస్తే భయమే వస్తుంది, పరిస్థితుల మీద కేంద్రీకరిస్తే దిగులే వస్తుంది, పరిస్థితుల మీద కేంద్రీకరిస్తే మనము పరిచర్యలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యానికి ఎప్పుడు కూడా మనం చేర్చబడలేం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమానాన్ని మనం ఎప్పుడు కూడా పొందుకోలేం. నీ దృష్టి క్రీస్తు అయి ఉండాలి, నీ దృష్టి నీ గమ్యము క్రీస్తు అయినప్పుడు మాత్రమే ఆ అగ్ని రాజుకుంటుంది, పరిచర్య విస్తరించబడుతుంది. నువ్వు అంచెలంచెలుగా ఎదిగి దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిగా నీ పరిచర్య ఉంటుంది. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో మన పరిస్థితులను బట్టి మనం మలుచుకోదండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 28:16 ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా, సియోను అనగా సంఘము, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు అలవరపడడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎంతమంది విశ్వసిస్తున్నారు? విశ్వసించువాడు కలవరపడడు. నో మ్యాటర్ నీకు 1,00,000 అప్పున్నా, నో మ్యాటర్ నీకు 10 లక్షల అప్పున్నా, నో మ్యాటర్ నీకు 1,00,00,000 రూపాయలు అప్పున్నా, విశ్వసించువాడు కలవరపడడు. నీకు కావాల్సింది దేవుని ఆత్మ, నీకు కావాల్సింది దేవుని మనస్సు, నీకు కావాల్సింది దేవుని నీతి, నీకు కావాల్సింది దేవుని యథార్థత, నీకు కావాల్సింది నువ్వు చేయవలసింది నీ దృష్టి క్రీస్తే. మనం అనుకుంటాం మనం అనేక పరిస్థితులను బట్టి మనం అతిశయిస్తాం. ఎదుటి పాస్టర్ ఏ రీతిగా ఉంటే అంతకంటే పై స్థానంలో నేను ఉండాలని అనుకుంటాం. కానీ చేయవలసింది ఒకటే, దేవుని నీతి కలిగి జీవిస్తే, దేవుని
దేవుని పరిశుద్ధత కలిగి జీవిస్తే, దేవుని మీదనే ఆధారపడి జీవిస్తే, వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతికితే దేవుని గమ్యానికి చేర్చబడతావు. ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది ఏంటంటే, విశ్వసించువాడు కలవరపడడు. నో మ్యాటర్ నీకు ఎంత పెద్ద సమస్యలున్నా. ఎందుకు కలవరపడం? దేవుణ్ణి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చేసుకున్నాం కాబట్టి. ఎందుకు భయపడం? దేవుడే నడిపిస్తాడు కాబట్టి. ఎందుకు భయపడం? దేవుడే మన ముందుంటాడు కాబట్టి. ప్రియ దేవుని సంగమా, దేవుని సేవకులారా, వాక్యంలో చూస్తే సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది. బహుస్థిరమైన పునాదిగా నువ్వు ఉండాలి అని అనుకుంటే, నువ్వు క్రీస్తు మీద కట్టబడినప్పుడు మాత్రమే స్థిరమైన పునాదిగా నువ్వు ఉండగలుగుతావు. నీ జీవితంలో క్రీస్తు మాత్రమే ఉండాలి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. దేవుని స్థిరమైన పునాది, దేవుని స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు ఏం చేశాడంటే తన వారిని ఎరుగును అనున్నది. భూమి మీద ఉన్న వారందరినీ ఎరుగుతా అంటున్నాడా? తన వారిని ఎరుగుతా అంటున్నా వాక్యం. తన వారు ఎవరు? తన వారు ఎవరు? తన వారు దేవుని కలిగి ఎవరైతే జీవిస్తారో. ఎవరు తన వారు? దేవునిలో ఉన్న నీతి మనం కలిగి జీవించినప్పుడే ఆయన తన వారం అవుతుంది. చదవండి బ్రదర్. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఏం చేయాలంట? ఏం చేయాలంట? దుర్నీతి నుండి. ఏంటిది దుర్నీతి? దేవునికి ఇష్టం లేని ఏది మనలో ఉన్నా దాని నుండి తొలగిపోవాలి. దేవునికి ఇష్టం లేని మనలో ఏది ఉన్నా దాని నుంచి దూరం అయిపోవాలి. ఈరోజు ఏ దుర్నీతి ఉంది, ఏ చెడు మనలో ఉంది, ఏ అపరిశుభ్రత మనలో ఉంది, ఏ అవినీతి మనలో ఉంది, వాక్యంలో చూస్తే అక్కడ చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు వంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. దేని కొరకు ఉపయోగించబడుతున్నావు? మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను అడుగుతున్న ప్రశ్న, మనము ఘనత కొరకు ఉపయోగించబడుతున్నామా? ఘనహీనత కొరకు ఉపయోగించబడుతున్నామా? ఆ ప్రశ్న నేను మీకే వేస్తున్నా. నువ్వు ఘనత కొరకు వాడబడాలంటే చదవండి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి. ఒక్క నిమిషం. ఏం చేయాలంట? తన్ను తాను పవిత్రపరచుకోవాలి. పరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు. ఎవరు యజమానుడు? క్రీస్తే మన యజమానుడు. మన యజమానుడు ఎవరు? దేవుడే మన యజమానుడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగై ఉండును. చూసారా? నువ్వు యజమానుడు, నీ యజమానుడు నిన్ను వాడుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనము దుర్నీతి నుండి, అంటే చెడు నుండి మనము దూరం అయిపోవాలి. మనకు దేవునికి ఇష్టం లేని ఏది మనలో ఉన్నా దాని నుండి దూరం అయితూ రావాలి. ఈరోజు ఏది నిన్ను ప్రభుత్వం చేస్తుంది? ఏది నిన్ను నడిపిస్తుంది? ఏ ఆలోచన చేత నువ్వు నడిపించబడుతున్నావు? ధనమా ఆలోచన, పాపమా, ఇంకా దేవునికి విరుద్ధమైన ఏ ఆలోచన నీలో ఉన్నా ఫస్ట్ డీల్ చేయవలసింది ఏంటంటే దానితోటే డీల్ చేయాలి మనం. ఆ వాక్య భాగంలో 3-4 వచనాల్లో చెప్పబడుతుంది ఏంటంటే, అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి. మనం సిద్ధపడ్డామా? దేవునికి మహిమ తెచ్చే రీతిగా మన జీవితం ఉందా? దేవునికి మహిమ వచ్చే రీతిగా మన పరిచర్య ఉందా? దేవునికి మహిమ వచ్చే రీతిగా మన ప్రవర్తన ఉందా? దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిగా మన నడవడి ఉందా? తొలగిపోవలెను అనున్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవయు. నువ్వు బంగారు పాత్రగా ఉంటావా? వెండి పాత్రగా ఉంటావా?
కర్ర పాత్రగా ఉంటావా? ఇట్స్ అప్ టు యూ. నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది, అది నీ ప్రవర్తన డిసైడ్ చేస్తుంది. నువ్వు మట్టి పాత్రగా ఉంటావా? నీ ప్రవర్తన డిసైడ్ చేస్తుంది. దాని తర్వాత ఏముందో తెలుసు అక్కడ? వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనత. నువ్వు ఘనత కొరకు వాడబడతావా? ఘనహీనత ఘనహీనత కొరకు వాడబడతావా? ఇట్స్ అప్ టు యూ. నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది, నీ ప్రవర్తన డిసైడ్ చేస్తుంది, నీ ఆలోచన డిసైడ్ చేస్తుంది. నీ జీవితము ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిగా ఉంటే నీవు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటావు, అంతే తప్ప నీ పరిస్థితుల చుట్టూ, నీ ఆలోచనల చుట్టూ, నీ ఇబ్బందుల చుట్టూ, నీ ఇతర పరిస్థితుల చుట్టూ నువ్వు ఎప్పుడైతే నీ మనసు కేంద్రీకృతమవుతామో ఘనత నిమిత్తమైన పాత్రగా మనం ఉండలేం. మనము దేవుని నామానికి మహిమ తేలేమండి. ఈరోజు నీ సమస్యల మీద నుండి, నీ కష్టాల మీద నుండి, నీకున్న పరిస్థితుల మీద నుంచి నీ దృష్టి క్రీస్తును కేంద్రీకృతమై నువ్వు పనిచేయడం ప్రారంభిస్తే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క అభిషేకము మనం పొందుకొని భూమి మీద దేవుని కార్యాలు మనము ఇతరులకు చూపెట్టగలుగుతాం. దేవుని కార్యాలను చూపెట్టాలి అని అనుకుంటే మొదటగా చెప్పినది ఏంటి? నీతి, పరిశుద్ధత, యథార్థత. ఇవి కలిగి మనము జీవించినప్పుడు మాత్రమే దేవుడు మనకు తోడై ఉంటాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ ఏంటంటే ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటావా? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమానాన్ని పొందుకుంటావా? లేకపోతే ఆ రేస్లో నుండి, ఆ పందెపు రంగం నుండి తప్పుకుంటావా అనేది నీ జీవితము, నీ క్రియలు నిర్ణయిస్తాయి. దేవునికి మధ్యాహ్నకాల సమయంలో దేవునికి ఇష్టం లేనిది ఏది మనలో ఉన్నా దాన్ని తొలగించుకోవాలి. ఎందుకంటే మనము భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతుంటున్నాం. భారతదేశం ప్రపంచంలో అనేక పరిస్థితుల మధ్యలో మరి కొట్టుమిట్టాడుతుంది. ఈరోజు దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేయాలంటే, దేవుని నామానికి మహిమ రావాలంటే మనం నేర్చుకున్న రీతిగా మనం ప్రవర్తించాలి. అప్పుడు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాం. అప్పుడు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటే నీ నో మ్యాటర్ నీకు శత్రువు ఎంత బలంగా నీకు వ్యతిరేకంగా లేచినా, దేవుడు నిన్ను ఏ రీతిగా, సాతాను నిన్ను ఏ రీతిగా ఇబ్బంది పెట్టినా, సాతాను ఏ రీతిగా నిన్ను కష్టాల వలయంలో పెట్టినా దేవుడు నీకు ముందుగా నడుస్తాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో చదివితే అక్కడ వాక్యంలో చూస్తే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, ద్వితీయోపదేశకాండం 31:8 చూస్తే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను విడువాడు. ఆయన నో మ్యాటర్ నువ్వు ఎంత కూర్కపోయి ఉన్నా, ఎంత ఊపిలో ఉన్నా దేవుడు నిన్ను విడువడు. దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చూసారా? అంత అష్యూరెన్స్, అంత నమ్మకత్వము దేవుని మీద ఆధారపడే వారికి దేవుడు ఇస్తున్నటువంటి అభయహస్తం. ఈ మధ్యాహ్నకాల వేళలో దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండాలంటే, ఈ మధ్యాహ్నకాల వేళలో దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండాలంటే, ఈ మధ్యాహ్నకాల వేళలో దేవుని ప్రసన్నత నీకు రావాలి అంటే, దేవునికి ఇష్టం లేని ఏది మనలో ఉన్నా దాన్ని తొలగించుకోవాలి. ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాడు. నో మ్యాటర్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అప్పులు వచ్చినా, పరిస్థితుల్లో నీకు ఎంత భయంకరంగా ఉన్నా నీ దృష్టి దేవుడే ఉండాలి. నీ దృష్టి ఆ బహుమానం మీద ఉండాలి. నీ దృష్టి క్రీస్తు మీద ఉన్నప్పుడు మాత్రమే అర్హమైన ప్రతి సత్కార్యముకు సిద్ధపడినప్పుడు మాత్రమే దేవుని బహుమానాన్ని మనం పొందుకుంటాం. ఆ బహుమానం నీకు రావాలి అంటే, ఆ ఘనత నిమిత్తమైన పాత్రగా మనం ఉండాలి అంటే క్రీస్తు క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి, క్రీస్తు స్వభావం మనం కలిగి ఉండాలి, క్రీస్తులో ఉన్నటువంటి గుణలక్షణాలు మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇక్కడ చూస్తే నిన్ను విడువను ఎడబాయను, అంత అష్యూరెన్స్, నిశ్చయముగా దేవుడు ఇస్తున్నటువంటి అభయహస్తం.
భయపడకము విస్మయమందుకు మని ఇజ్రాయెల్ అందరి ఎదుట అతనితో చెప్పానని వాక్యం చెప్తా ఉంది. ఇజ్రాయేలు దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఇజ్రాయేలు దేనికి సాదృశ్యం అంటే నీకు నాకు సాదృశ్యం. ఇజ్రాయేల్ అంటే ఎవరంటే దేవుని యొక్క స్వకీయులని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు మనకు దేవుడు తోడై ఉంటే దేవుని ప్రసన్నతను, దేవుని కార్యాలు మనం చూపించగలుగుతాం. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఇక్కడ చూడాలి, ఇక్కడ వాక్యంలో ఏముందంటే 14వ వచనం 8 దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. దేవుని ఆత్మచేతనే నడిపించబడాలి. దేవుని ఆలోచన ప్రకారమే నడిపించబడాలి. దేవుని చిత్త ప్రకారమే నీ పరిచర్య ఉండాలి. నో మ్యాటర్ ఎంత పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నా దేవుని ఆత్మచేతనే నడిపించబడాలి. కాంప్రమైజ్ కావద్దు పరిచర్యలో. దేవుడు ఒక్కొక్కసారి తీసుకెళ్ళి నడి సముద్రంలో వదిలేస్తాడు, తీసుకుపోయి అక్కడి నుంచి బతికి బయటికి రావాలంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మాత్రమే మనం బ్రతకగలుగుతాం. నడి సముద్రంలో వదిలేస్తే బ్రతకగలుగుతామా? ఎంత మంచి గజయితాలు కూడా బ్రతకలేరు. అప్పుడు ఆ పరిస్థితులలో దేవుడు మనకు తోడై ఉండాలంటే దేవుని స్వభావము మనం కలిగి జీవించినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు. ఇక్కడ చూస్తే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతావు వారే దేవుని కుమారులు కుమార్తెలు. నువ్వు ఈరోజు ఏ ఆత్మచేత నడిపించబడుతుంది? కింది వచనాల్లో చెప్పబడుతుంది అక్కడ. కనుక మనము దేవుని కుమారులం. ఆ ఆధిక్యత మనకు దేవుడు ఇస్తే ఆ ఆధిక్యతలో ఉండకుండా మరి చాలామంది కూడా దేవుడు ఇచ్చే బహుమానం నువ్వు పొందుకోవాలంటే ఈరోజు నువ్వు కొద్ది స్థలంలో కొద్ది చిన్న పరిస్థితులలో నువ్వు ఉండవచ్చు, కానీ దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే, దేవుని ఆలోచనల ప్రకారం నువ్వు జీవిస్తే, దేవుని పద్ధతుల ప్రకారం నడుచుకుంటే దేవుని యొక్క ఉన్నతమైన పరలోక గవిని మనకు తెరవబడుతుంది. ఇక్కడ చూస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఏదో నువ్వు నీ ఆస్తి అమ్ముకొని సేవ చేయమని చెప్పట్లే, లేకపోతే నీ ధనాన్ని నాకు ఇవ్వమని అడగట్లే, ఇంకేదో చేయమని అనట్లే. ఆయన పందెపు రంగంలో కరెక్ట్ నిలబడాలి. ఆ పరిచర్యలో ఎగ్జాక్ట్గా అదే లైన్లో నిలబడాలి. ఎగ్జాక్ట్గా నువ్వు దేని మీద దృష్టి పెట్టాలి? క్రీస్తు మీదనే దృష్టి పెట్టి పరుగు పందెంలో పాల్గొనాలి. ఎప్పుడైతే క్రీస్తును కేంద్రీకృతమై నీ దృష్టి పెట్టి పరిగెత్తుతావో అప్పుడు మాత్రమే పందెపు రంగంలో పరిగెత్తి దేవుడిచ్చే బహుమానంలో కొంతమంది నీతో పరిగెత్తిన నీ దృష్టి క్రీస్తును కేంద్రీకృతమైతే, నీ దృష్టి నీ ఆలోచన క్రీస్తే అయితే ఘనత నిమిత్తమైన పాత్రగా నువ్వు ఉంటావు. ఘనత నిమిత్తమైన పాత్రగా నువ్వు ఉండాలి అంటే దృష్టి ఎక్కడ ఉండాలి? క్రీస్తు. నీ ఆలోచన ఎక్కడ ఉండాలి? క్రీస్తు. విశ్వసించువాడు కలవరపడడు. నో మ్యాటర్ ఏ రీతిగా సమస్యలు నిన్ను ఇబ్బందులు వచ్చినా, ఏ రీతిగా సాతాను నిన్ను ఇబ్బంది పెట్టినా, ఏ రీతిగా నువ్వు నలిగిపోతున్నా నీ దృష్టి క్రీస్తే అయి ఉంటే ఘనత నిమిత్తమైన పాత్రగా నువ్వు చేయబడతావు. ఘనత నిమిత్తమైన పాత్రగా నువ్వు చేయబడాలంటే స్థిరమైన పునాది మీద నువ్వు నిలకడగా నిలబడాలి. స్థిరమైన పునాది క్రీస్తే. ఆ క్రీస్తు మీద నువ్వు నిలబడినప్పుడు మాత్రమే ఆ బహుమానం నువ్వు పొందుకుంటావు. ఆ బహుమానం నీకు రావాలంటే నీతి, పరిశుద్ధత, యథార్థత, ఈ మూడు నువ్వు కలిగి ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి ఈరోజు నుంచి నీ పరిచర్య నువ్వు ప్రారంభిస్తే నీ పరిచర్య సరిహద్దులు 100% విస్తరించబడతాయి. నిన్ను ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఆపలేరు. మనము చిన్న చిన్న వాటికి కాంప్రమైజ్ అయిపోతాం, చిన్న చిన్న వాటి మీద దృష్టి పెడతాం. దేవుని వాక్యం చెప్తాను, నన్ను ప్రేమించు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఈరోజు ఎంతమంది చెప్తాను నేను దేవుని ప్రేమిస్తున్నా? సింపుల్గా చెయ్యి కాబట్టి లేపడతాం ఇట్లా. ఓకే, మనందరికీ చేతులు ఉన్నాయి కాబట్టి దేవుని ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నా అని చెప్పగలుగుతాం, అంతేనా? కానీ అది క్రియారూపకంలో మనం ఎప్పుడైతే చేస్తామో
నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తా. నువ్వే 10 మందికి ఇట్లా తీసి ఇట్లా ఇచ్చే పొజిషన్లో దేవుడు నిన్ను పెట్టుకుంటాడు. ఆ స్థితికి నువ్వు రావాలంటే నీ పరిచయలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ క్రీస్తు కనబడాలి. క్రీస్తు కనబడినప్పుడే ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నింపుతాయి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను అవమానానికి పంపించేవాడు కాదు, కానీ నిన్ను స్థిరపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు. యెహోషువతో చెప్తాడు, దిగులు పడకము, జడియకము, నేను నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, నేను నిన్ను నడిపిస్తా. ఆ మాట మనకు వర్తించదా? ఆ మాట నీకు చెందదా? ఈ మధ్యాహ్న కాల వేళలో మనము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అయ్యా,